హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 59. ఇక స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ప్రాణాలు పోతాయి అన్న మాటల దగ్గరే ఆగిపోయింది ధరణి. ధరణికి ఏడ్చి ఏడ్చి తలంతా తిరిగిపోతుంది. మెడిసిన్ వల్ల కొంచెం క్యూర్ అవుతున్న హెల్త్ విపరీతంగా ఏడడం వల్ల, స్ట్రెస్ వల్ల ఆమెకు మళ్ళీ శ్వాస తీసుకోవడం భారంగా మారిపోతుంది పాపం. రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్ కాకుండా ఇంపార్టెంట్ మెడిసిన్ ఒకటి సజెస్ట్ చేశాడు అభి. ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం అయితే ఈ మెడిసిన్ వెంటనే వేసుకుంటే ఎక్కువ ప్రమాదం ఉండదని సూర్యకి ఈ విషయం చాలా పర్టికులర్గా చెప్పాడు. ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం అయితే ఈ మెడిసిన్ వెంటనే వేసుకుంటే ఎక్కువ ప్రమాదం ఉండదని సూర్యకి ఈ విషయం చాలా పర్టికులర్గా చెప్పాడు అభి. సూర్య కూడా ఇంట్లో వాళ్ళందరితో ఈ విషయం చాలా ఇంపార్టెంట్గా చెప్పాడు. ఇంట్లో వాళ్ళందరి దగ్గర ప్రతి చోట ఆ మెడిసిన్ అందుబాటులో ఉండేటట్టుగా పెట్టాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అని ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ప్రతి చోట ప్రతి ఒక్కరి దగ్గర ఆ మెడిసిన్ అవైలబుల్గా పెట్టాడు. ధరణి కూడా చాలా జాగ్రత్తగా వివరంగా చెప్తాడు సూర్య. ఈసారి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే ఆ మెడిసిన్ వేసుకోవాలి అని. కానీ ధరణికి ఈ బాధలో ఆ విషయమే అసలు గుర్తులేదు పాపం. దీనివల్ల ఆమెకు రాబోయే కాలంలో ఇలా పెద్ద ఇష్యూ అవుతుందని ఆమెకు తెలియదు కదా. ధరణికి క్రమక్రమంగా శ్వాస భారంగా మారిపోతుంది. అయినా సరే ధరణి ఈ లోకంలోనే లేదు. తన సోనా చెప్పిన మాటలు తన చుట్టూ తన చెవిలో తిరుగుతున్నాయి పాపం. ధరణి, కన్నయ్యని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు, అది కూడా నా వల్ల. అసలు నేను ఎవరికి తెలుసు, నా వల్ల ఎందుకు చంపుతారు? నేను ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కలిసింది కన్నయ్య వాళ్ళనే కదా. వాళ్ళు తప్ప నాకెవరు తెలుసు? నా వల్లే ఎందుకు కన్నయ్యని చంపాలి అనుకుంటున్నారు? ఆమెకి ఎంత ఆలోచిస్తున్నా సరే ఏమీ అర్థం కావడం లేదు. పాపం ఆలోచించి తల పగిలిపోతుంది తప్ప ఆమెకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. నిజమే కదా, ధరణికి ఎలా తెలుస్తుంది? ఆమె ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ ఫ్యామిలీని, సూర్య ఫ్యామిలీని కలిసింది. వాళ్ళు తనకి తప్ప ఈ ప్రపంచంలో ఆత్మీయులంటూ ఎవరూ లేదు. ఆకాష్ని కలిసింది కూడా 2 సార్లు. ఆమెకి ఎలా తడుతుంది? ఆకాష్ ఆమెను ప్రేమిస్తున్నాడు, తన వల్ల తన ప్రాణమైన కన్నయ్యను చంపాలి అనుకుంటున్నాడని ఆమెకి ఏమాత్రం కూడా ఊహకందని ప్రశ్న ఇది. ధరణి అలాగే ఏడుస్తూ ఎంతో సమయం దాకా అక్కడే కూర్చుని ఉండిపోయింది పాపం. ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినా ధరణి ప్రపంచంలో ఏ మూలున్నా సరే సూర్య కనిపెట్టి ఎక్కడి నుంచి పారిపోయి వచ్చిందో అక్కడికే తెచ్చి పడేస్తాడు అని ధరణికి బాగా తెలుసు. అందుకే ఆమె ఇన్ని రోజులు ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఒకవేళ డైవర్స్ ఇమ్మని అడిగితే తనలోని దాగి ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడని తెలుసు. ధరణి ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నా సరే ఆమెకు ఏ ఒక్కదారి కనిపించడం లేదు సూర్య నుంచి దూరంగా వెళ్ళడానికి. ధరణి మనసులో ఇప్పటికిప్పుడు ఏదైనా మింగి చావాలి అనిపించింది. కానీ ఆమె ఆ ధైర్యం చేయలేకపోతుంది. ఎందుకంటే తను చచ్చిన వెంటనే సూర్య ఇంకా క్రూరంగా రాక్షసంగా మారిపోతాడని ఆమెకు బాగా తెలుసు. ఈ కొన్ని రోజుల్లోనే ఆమె మీద ఎనలేని ప్రేమ పెంచుకున్నాడు. సూర్య తన ప్రాణాలతో లేకపోతే తను ఏమైపోతాడో అని భయం వేసింది ధరణికి. ఆమెకి ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నా సరే ఏ ఒక్క ఐడియా కూడా రావడం లేదు ధరణికి. ఆమె దూరంగా వెళ్ళిన క్షణాల్లో వెతికి పట్టుకుంటాడు. ఒకవేళ చచ్చిపోదాం అనుకున్న ఆమె మీద ప్రేమతో అతను ఏమైపోతాడో అని భయం. ఏడుస్తూ ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని తల పట్టుకుని పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తుంది ధరణి. ఆ ఏడుపులో ఆమెకు తెలియడం లేదు, కానీ ఆమెకు గుండెల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆమె ఉన్న బాధలో ఆమెకి ఈ నొప్పి అసలు ఏమాత్రం కూడా తెలియడం లేదు. అలా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండగా ఏదో ఆలోచన తట్టినట్టుగా, అవును, ఇవన్నీ కాకుండా నా మీద అసహ్యంతోనే తనే నన్నే వదిలేస్తే, ఆలోచన రాగానే ఆమె పెదవుల్లో నవ్వొచ్చి చేరింది. అవును, నా కన్నయ్య నా మీద అసహించుకునేలా చేసి తనే నువ్వు నాకొద్దు, నా నుంచి దూరంగా వెళ్ళు అని కన్నయ్యే దూరంగా పంపించినట్టు చెయ్యాలనుకుని
స్థిరంగా నిర్ణయించుకుంది మన ధరణి. ఇది జరిగే పనేనా అండి? బీస్ట్ ధరణి నాకొద్దు అని అంటాడా? మీరైనా చెప్పండి ఒకసారి. అవును, ఇదే కరెక్ట్. నా కన్నయ్య నా మీద అసహించుకునేలా చేసి అతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ధరణి నిర్ణయం తీసుకుని కష్టంగా పైకి లేచి దేవుడి దర్శనానికి వెళ్తుంది. కన్నీళ్లతో మోగగా రోదిస్తూ ఆ దేవుడి వైపు అలా చూస్తూ, నాకు జీవితంలో ఏమీ అడగను స్వామి. నా కన్నయ్య నా వల్ల ఏ హాని కలగకుండా చూడు స్వామి. అతని ప్రాణాలకు ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి. అలాగే నాకు శక్తిని ఇవ్వు. నా కన్నయ్య నుంచి దూరంగా వెళ్ళడానికి కావలసినంత ఓర్పుని, శక్తిని నాకు ప్రసాదించు. నేను మాట్లాడే మాటలకు నా కన్నయ్య ప్రళయ రుద్రుడై పోతాడు. అలాంటి సమయంలో నాకు ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా అతనికి దూరంగా నిలబడేటట్టుగా చేయి స్వామి అని వేడుకుంటుంది పాపం. హారతి తీసుకుని బయటకు వచ్చిన పూజారి గారు ఏకధాటిగా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతుంటే అలాగే కళ్ళు మూసుకుని వేడుకుంటున్న ధరణిని చూసి తీక్షణంగా ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి చిరునవ్వుతో అమ్మా అని పిలవగానే కష్టంగా కళ్ళు తెరుస్తుంది ధరణి. పూజారి గారు ధరణి వైపు అలాగే చిరునవ్వుతో చూస్తూ, నువ్వు అనుకుంటుంది నెరవేరుతుందని అనుకుంటున్నావా అని అడుగుతారు ఆయన. ధరణి మొహంలో ఏ భావం లేకుండా నెరవేరాలి స్వామి అంటుంది దృఢంగా. ఆయన అదే చిరునవ్వుతో ధరణి హార్తిస్తూ, ఆ సూర్యునితో నువ్వు గెలవాలనే ఈ పోరాటం అంటారు. ధరణి ఆయన వైపు అలాగే చూస్తుంది. ఆయన అదే చిరునవ్వుతో, ఆకాశంలో ఉన్న సూర్యునికి తెలియనిది ఏమైనా ఉన్నదా ఈ రాత్రి మీద? అనవసరంగా ఈ సూర్యునికి కోపం తెప్పించేలా చేయకు. సూర్యుడు చంద్రుడిలా మారి ఉన్నాడు. లేనిపోని అనుమానం మనసులో పెట్టుకుని ఎవరో ఏదో చెప్పారని ఆ సూర్యుని కోపం వచ్చేలా చేయకు తల్లి. ఒకసారి ఆ సూర్యుని కోపం వస్తే ఆ వేడికి నువ్వు తట్టుకోలేవంటారాయన. ధరణి ఆయన మాటలు పరధ్యానంలో ఉండి సరిగ్గా వినలేక హారతి తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. పూజారి గారు వెళ్తున్న ధరణి వైపు చూస్తూ, ఆ సూర్యుడు కోపానికి బలి కాకుండా నిన్ను ఆ దేవుడే కాపాడాలి అని అనుకుంటారాయన. ధరణి కళ్ళల్లో సత్తువు లేనట్టు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. ధరణి కారులో కూర్చుని ఆ కారు ఆఫీస్కు బయలుదేరుతుంది. ఆమె కారు వెనకాలే ఇంకో కారులో సెక్యూరిటీ బయలుదేరతారు. కారులో కూర్చుని ధరణి సీటు వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె వేస్తున్న ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఆమెకే అర్థం కావడం లేదు. కానీ ఆమె మాట్లాడే మాటలకు సూర్య ఏమంటాడో ఏమో అని వెన్నులో వణుకు పుడుతుంది పాపం. ఈ ఆలోచనలో ఉండగానే ఆఫీస్ ముందు కారు ఆగుతుంది. మేడం అనే సెక్యూరిటీ పిలవగానే ధరణి గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలి ఆఫీస్ లోపలికి వెళ్తుంది. ఆఫీస్ స్టాఫ్ అందరూ ధరణి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. చావు బ్రతుకుల్లో పోరాడుతూ వెళ్ళిన ఆమె ఇప్పుడు మెడలో తాళి సింధూరంతో ధరణిని చూస్తుంటే ఎవరికి ఏం అర్థం కావడం లేదు. వాళ్ళ చూపులు ధరణిని ఏమాత్రం పట్టించుకోకుండా డైరెక్ట్గా సూర్య ఛాంబర్లోకి వెళ్తుంది. సూర్య కోపానికి బలి కావడం కోసం ధరణి టైం బాగా సహకరిస్తూ ఉన్నట్టుంది. ఆమె ఆడే నాటకానికి దేవుడు ఆమెకి ఇంకా సహకరిస్తున్నట్టున్నాడు. ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించాడు. సూర్యతే ఆమె తెగతింపులు చేసుకోవడానికి, ఆమె మాట్లాడే మాటలకు సూర్యకి ఆమెపై విపరీతమైన కోపం రావడానికి ధరణి ఛాంబర్లో విసురుగా డోర్ తీసుకుని వెళ్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న దృశ్యం చూసి నమ్మలేకపోతుంది ఆమె. అక్కడ ఉన్నది చూస్తూ ఆమె నిలువెల్లా వణికిపోతుంది. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూస్తే ఆమె కళ్ళు ఏకధాటిగా వహిస్తున్నాయి. కానీ కొన్ని క్షణాల్లోనే ఆమె పెదాల మీద ఒకలాంటి గర్వమైన నవ్వు వచ్చేసింది. అసలు ఏం జరిగిందంటే ధరణి డోర్ తీసుకుని వచ్చేసరికి తన ఎదురుగా టీనా సూర్యని హక్ చేసుకుని ఉంది వెనుక నుంచి. అది చూసిన ధరణి ఒక్కసారిగా షాక్ అయి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఆమె కళ్ళు ఏకధాటిగా వర్షిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ అంతా రీసెంట్ వచ్చేలా ఫట్మని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి ఉలుక్కుపడి తేరుకున్న ధరణి అటు చూస్తుంది. టీనా కింద పడిపోయి ఉంది. ఆమె తల గోడకు తగిలి
పగిలి రక్తం వస్తుంది. టీనా తల పట్టుకుని సూర్య వైపు భయంతో చూస్తుంది ఏడుస్తూ. సూర్య ఎర్రబడ్డ మొహంతో అతని కళ్ళు ఎర్రటి నిప్పుల్లాంటి కనికల్లా అయ్యాయి. కోపంతో చేతి పిడిగిలి మూయడం వల్ల అతని దృఢమైన కండరాలు షర్ట్ లోపల నుంచి టైట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి. అతని కోపం తాళలేక గట్టిగా పళ్ళు కొరుకుతూ దవడ బిగించడం వల్ల మెడ దగ్గర నరాలు బయటకు తేలి చూడడానికి చాలా భయంకరంగా సూర్య. టీనాకి సూర్యని అలా చూస్తుంటే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. తరుణి కూడా సూర్యని అలా చూసి ఆమె గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. సూర్యాన్ని చూస్తుంటే ఆమె అనుకున్న పని చేయగలనా అని అనిపించింది ధరణికి. సూర్యాన్ని చూస్తుంటే కోపంలో ప్రళయ రుద్రుడు ఎదురుగా ఉన్నాడా అనిపిస్తుంది పాపం. ధరణికి సూర్య కోపాన్ని చూస్తుంటే ఆమె నిలబడగలదా అతని ఎదురుగా అనిపిస్తుంది. మళ్ళీ లేదు, నేను భయపడి వెనక్కి అడుగు వేస్తే కన్నయ్య ప్రాణాలు ప్రమాదం అని ధైర్యాన్ని నోరు పోసుకుంటుంది తనకు తానే. ధరణి అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా సూర్య వాయిస్ కంగుమంటుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే ముట్టుకుంటావంటూ ఆమె గొంతు పట్టుకుని నలిపేస్తూ ఉంటాడు. టీనా ఊపిరాడక కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ పీల గొంతుతో ప్లీజ్ సూర్య నన్ను వదిలేయంటూ వేడుకుంటుంది. సూర్య అంతే కోపంగా చూస్తూ ఎంత ధైర్యం ఉంటే నా ఆఫీస్కి వస్తావు నువ్వు? ఆఫీస్కి వచ్చిందే కాకుండా డైరెక్ట్గా నా ఛాంబర్లోకి వచ్చి నన్నే హక్ చేసుకుంటావు అంటూ ఇంకా పట్టు బిగిస్తాడు సూర్య. టీనాకు ఊపిరందక గిలగిలా కొట్టుకుంటూ ఏదో నిన్ను చూడాలనిపించి వచ్చాను, ఎవరితోనో ఫోన్ డిస్కషన్ చేస్తున్నా నిన్ను చూసి వెనుక నుంచి చాలా హాట్గా కనిపించేసరికి ఆగలేక హక్ చేసుకున్నాను అంటూ దగ్గదు ప్లీజ్ సూర్య నన్ను వదిలేయి సారీ అంటూ ఏడుస్తుంది. సూర్య కోపంగా టీనా కళ్ళల్లోకి సూటుగా చూస్తూ ఏంటి నన్ను చూడాలనిపించి వచ్చావా లేక నా డబ్బు గుర్తొచ్చి వచ్చావా అంటాడు గంభీరంగా. సూర్య అంత సూటిగా అడిగేసరికి టీనా ఏం సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉంటుంది. సూర్య అసహనంగా ఆమె వైపు చూసి విసురుగా పక్కకు నెట్టి ఆమె మొహం బ్లాక్ చెక్ని విసిరి నీ ఇష్టం వచ్చిన అమౌంట్ రాసుకో అని ఇంకోసారి నాకు కనిపించిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు సూర్య. సూర్య వదలడం ఆలస్యం. టీనా ఆ బ్లాంకెట్ని తీసుకుని ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. సూర్యకి చాలా చిరాగ్గా అతని ఒళ్ళంతా చాలా కంపరంగా అనిపిస్తుంది. ఎవరో అన్నట్టు చేసిన తప్పులు ఊరికే పోవన్నట్టు తన పాత జీవితం అంతా అతను వదిలేసిన వాళ్ళు వదలడం లేదు అని అసహనంగా ఫీల్ అవుతున్నాడు సూర్య. ఆ క్షణంలో అతనికి అనిపించింది ఎందుకు ఈ జీవితానికి అలవాటు పడ్డానా అని. ధరణి కదంతా చూసి ఆమె పెదాలలో ఒక గర్వమైన నవ్వొచ్చి చేరింది. తన కన్నయ్య తనకి పూర్తిగా సొంతమని, తన కోసం తన ప్రేమ కోసం ఎంతగా మారిపోయాడో అని చాలా గర్వంగా అనిపించింది ఆమెకు. కానీ వెంటనే ఆమెకు నీతో జీవితాంతం కలిసి బ్రతికే అర్హత లేదు నాకు, నీ ప్రేమను చూసే అదృష్టం అంతకన్నా లేదు కన్నయ్య అనుకుంటూ ఒక్కసారిగా తన ఆడే నాటకంలో దిగిపోతుంది. గట్టిగా క్లాప్స్ కొడుతూ మన ధరణి. అందరికీ మన స్టోరీ నచ్చుతుందో లేదో నాకు అర్థం కావడం లేదండి. స్టోరీ ఏమైనా బోరింగ్గా అనిపిస్తుందా సిస్టర్స్? ఎవరికైనా కొంచెం బోరింగ్గా అనిపించినా లేదంటే స్టోరీలో ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సిస్టర్స్. నేను అర్థం చేసుకుని దాన్ని బట్టి కంటిన్యూ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.